కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్ లాభపడింది ఎవరో చెప్పడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. పేదల భూములు కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు. భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఎన్నో కుంభకోణాలు జరిగాయని బట్టి చెప్పారు. ధరణి కుంభకోణం వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టమని మంత్రి పొంగులేటి అన్నారని తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం విచారణ ఎందుకు చేయడం లేదు? దీని వెనుక బ్లాక్ మెయిల్ దందా ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. సెటిల్మెంట్స్ కోసం ఆరోపణలు చేస్తున్నారా? దీనిపైన సిట్ ఏమైనా వేస్తారా అని అన్నారు. అన్యాయానికి గురైన రైతుల వివరాలు ఎందుకు పెట్టడం లేదు? ఇంతవరకు ఎంతమందికి న్యాయం చేశారు అని ప్రశ్నించారు. ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటి వరకు ఏర్పాటు చేస్తారన్నారు. రైతులు ఆవేదనతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు మింగిన సొమ్మును ఎందుకు కక్కించడం లేదన్నారు. అలాగే కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కించి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు. పేదల భూములు కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు. అలాగే లాభం పొందిన లీడర్లు ఎవరో కాంగ్రెస్ ఇప్పటి వరకు చెప్పడం లేదన్నారు. దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. దాదాపు 2,50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. దీంట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి ఇంత పెద్ద కుంభకోణం అని, భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి పోర్టల్ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు? మరి గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, మీరు ఈ భూభారతి చట్టం తీసుకురావడం వల్ల లబ్ధి కన్నా మరి మీరు ఎందుకని చెప్పేసి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు తీసుకురావడం లేదు మరి సభకు తెలియజేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసము కసరత్తు చేస్తున్నటువంటి సమయంలో మీరు ఈరోజు భూభారతి అని చెప్పేసి కొత్త తీసుకొని యాక్ట్ తీసుకొచ్చారు. ఈ భూభారతి కేవలం మరి హారతి కోసమా, భూహారతి కోసమా, నిజంగానే భూభారతి మీరు దేనికోసం తీసుకొస్తా ఉన్నారో మరి తెలియాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే యజమాని చాలా స్వేచ్ఛగా తన ఆస్తులు కాపాడుకోవడానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ యాక్ట్ ద్వారా వారికి టైటిల్ వచ్చినట్లయితే వారికి పూర్తిగా ఆ టైటిల్ ద్వారా వారు స్వేచ్ఛగా ఉండొచ్చు. దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి అలాంటి యాక్ట్ మీద కసరత్తు చేస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు అధ్యక్ష, భూదారు కార్డు అందోదారుల కాలంలో రైతులకు మళ్ళీ మీరు చేరుస్తామని చెప్పడంతో రైతులు కొత్త ఆందోళన వస్తూ ఉన్నది. దేనికోసం అని చెప్పేసి మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కాలమ్స్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు.